ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆపు నీ గౌతమ్ నామజపం. నువ్వు చెప్పాల్సింది ఇలా కాదు. గౌతమ్ నీతో బ్రేక్ఫాస్ట్ చేశాడు, గౌతమ్ నీతో లంచ్ చేశాడు, గౌతమ్ నీ కోసం ఏమైనా చేస్తాడు, ఇలా చెప్పాలి. అవును, ఏదో యాడ్ ఉంటున్నావు, ఏంటది? అది అది ఫ్రెండ్దిలే అమ్మా. ఇంతకీ నేను చెప్పిన దానికి నువ్వు చెప్పిన దానికి తేడా ఏంటి? పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయడానికి, పెట్టుబడి తీసుకుని బిజినెస్ చేయడానికి ఉన్నంత తేడా ఉంది. పైగా మన హెల్ప్ తో బిజినెస్ లో పైకొచ్చారు. మనం వాళ్ళ గురించి ఎక్సైట్ అవ్వకూడదు, వాళ్లే మన గురించి ఎక్సైట్ అవ్వాలి. యామిని, ఎప్పుడో బిజినెస్లో లాస్ అయితే వాళ్ళకి మనం హెల్ప్ చేశాం. దాన్ని పట్టుకొని వాళ్ళని తక్కువగా చూడడం కరెక్ట్ కాదు. పైగా అర్జున్ ప్రసాద్ మనకి దూర బంధువు. మనం కాబోయే వియ్యంకులం. రేపో మాపో అదితిని గౌతమ్కిచ్చి, నందుని శ్రావ్యకిచ్చి పెళ్లి చేయబోతున్నాం. అలాంటప్పుడు ఈ వేరియేషన్స్ ఏంటి? ఈ వేరియేషన్ చూపించకపోతే రేపు వాళ్ల డామినేషన్ పెరుగుతుంది. మీకు తెలుసుగా, నన్ను డామినేట్ చేసేవాళ్లంటే పరాయి వాళ్లే కాదు, సొంత వాళ్లైనా సరే నేను ఒప్పుకోను. ఇంకొక ముఖ్యమైన విషయం, అదితి ఆ ఇంటి కోడలనే సౌండ్ కన్నా గౌతమ్ ఈ ఇంటల్లుడనే సౌండే నాకిష్టం. అదితి వాడొచ్చాడంట కదా ఇంటికి. ఎవరు? ఇందిరా. ఎప్పుడు పోతాడంట? తెలీదు. గుడ్ మార్నింగ్ బంగారం. ఒరే ఒరే, పొద్దు పొద్దునే నట్టింట్లో ఏంట్రా ఈ చెండాలం? ఛీ, వెళ్ళండ్రా బయటికి, వెళ్ళండ్రా. ఒరే, మీకేరా చెప్పేది, మర్యాదగా బయటికి పోండ్రా. అబ్బా బాబా బాబా, అప్పటికి నువ్వేదో రెక్కలు ముక్కలు చేసుకుని ఇటుక పేర్చి ఈ ఇంటిని కట్టినట్టు ఎంత దర్జాగా చెప్తున్నావే నీ. ఈ ఇల్లు నాదే, ఈ మందు నాదే. నా ఇంట్లో నా మందు నేను తాగుతుంటే నీకేంది నొప్పి? ఇల్లు మీదే కావచ్చు, కానీ అద్దెకి ఉంటుంది మేము కదా. ఆటికే వస్తాడా బంగారం? అద్దె అద్దె ఏడా అని అడుగుతా ఉండా. 3 నెలల నుంచి అద్దె ఇవ్వట్లేదంట. మా కుర్రాలు ఇంటికొస్తే సమాధానం లేదంట. ఏందే, నేను ఊళ్ళో లేకపోయేసరికి ఈ ఇంటిని కబ్జా చేద్దాం అనుకుంటున్నారా ఏంది? అది కాదండి, అమ్మమ్మని ఈసారైనా అమర్నాథ్ యాత్రకి తీసుకెళ్దామని. తీసుకెళ్ళు. అమర్నాథ్ యాత్రకు కాకపోతే అంతరిక్షానికి తీసుకెళ్ళు. ఆ పైన కైలాసానికి కూడా పంపించే. ఆ తర్వాత ఎంచక్క మనం పెళ్లి చేసుకుని హ్యాపీగా సుఖ సంసారం చేసుకుందాం. రే, మోతలు తిన్నగా రాని, నా గొంతులో ప్రాణం ఉండగా నీ నీడ కూడా దీని మీద పడని మనం.
అందుకే కదా ముసలే నేను చచ్చిపోమంటున్నాను. చూడు బంగారం, దిక్కు మొక్కు లేని జీవితాలు మీవి. నేను తలుసుకుంటే నీ మీద కన్ను పడిన రోజే నా చెయ్యి కూడా పడుండేదే. కానీ ఏం చేద్దాం, నా కులదైవం రావణాసురుడు అయిపోయా. నేను ఆయనకి పరమ భక్తుణ్ణి. సేమ్ ఆయనలాగే ఆడదాని అనుమతి లేకుండా సిటికెన వేలు కూడా పట్టుకోను. అందుకే నువ్విలా బతికిపోతున్నావు. లేదంటే ఈ పాటికి నిన్ను సర్లే. నా మూడు పాడవుతుండదులే గానీ వెళ్ళి యాత్రకు దాచుకున్న డబ్బులు తీసుకొనిరా. ఓ అది కాదండి, మా అమ్మమ్మ. చూడు, మీ దగ్గర డబ్బులు తీసుకోవడం నా ఉద్దేశం కాదు. మీ దగ్గర డబ్బులు ఉంచకూడదనేదే నా ఫీలింగు. డబ్బులు చాలా సెడ్ అవ్వ బంగారం. మీ దగ్గర ఎక్కువసేపు ఉంటే అది నాకే సేఫ్టీ కాదు. యాత్ర నుంచి తిరిగి వచ్చాక ఎలాగైనా మీ అద్దె డబ్బులు మీకు ఇచ్చేస్తామండి. హేయ్! వెళ్ళి డబ్బులు తీసుకురా. ఏంది అట్ట చూస్తున్నావు? కంటి చూపుతో చంపేస్తావా ఏంది? చూడు, నాకది దక్కే వరకు మిమ్మల్ని ఇక్కడి నుంచి కదలనివ్వను, ఇంకో దగ్గరికి చేరనివ్వను. చూడు బంగారం, మన విషయం త్వరగా తేల్చే. లేదంటే నాలో ఉన్న రాక్షసుని వదిలేశానే అనుకో, ఆ నెక్స్ట్ డేనే రాక్షస వివాహం. గుర్తెట్టుకో. దొంగ సచ్చినోడు, వీడికి చావు కూడా రాలేదే. వీడి కొవ్వు అణిచేవాడు ఎవరో ఒకరు రాకపోరు, వీడి మదం అణచకపోరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.